తిరుపతి జిల్లా రేణిగుంట ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రేణిగుంటలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమై పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు వంట చేసుకోలేని, తినలేని ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ రవిచంద్ర, పంచాయతీ ఈఓ మాధవి, రెవెన్యూ పంచాయతీ సిబ్బందితో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రజల స్థితిగతులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ప్రజలు వంట చేసుకోలేని, తినలేని దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో అధికారులు పట్టణ ప్రాంతాల ప్రజల కోసం స్థానిక ఎంపీటీఓ కార్యాలయంలో, గ్రామీణ ప్రాంతాల్లో తమ సచివాలయాల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయకృష్ణ, విఆర్ఓలు ఉమాపతి, మల్లికార్జున, శంకరయ్య, సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు దినేష్, జయ పాల్గొన్నారు. వర్షం ఆగాక పైపులు కొత్త వేసుకునేది. ఇప్పుడు ప్రస్తుతానికి జేసీబీతో గాడిలా తీసుకొని ప్రెజెంట్ ఖర్చులు ఎవరు పెడతారు దీనికి? ఎంత నేను తహసీల్దార్ ఇప్పుడు మాట్లాడాను. ఆయన ఏమన్నా నీళ్ళు వచ్చి మీరు వంట చేసుకోలేని పరిస్థితి మీకు భోజనాలు తెప్పిస్తాం. ఎన్ని ఫ్యామిలీస్ ఉంటే అన్నిటికి కూడా మధ్యాహ్నం భోజనం మేము ఏర్పాటు చేస్తాం. ప్యాకెట్స్ పంపించేస్తాం, వాటర్ బాటిల్స్, ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్. ఉమాపతి బాటిల్స్ చేయడం నేను అమౌంట్ నేను ఇప్పిస్తాను. కాలంలో ఇల్లు కట్టుకునేది మళ్ళీ మళ్ళీ వచ్చేటప్పుడు వర్షాలు మళ్ళీ పట్టుకొని వస్తాను. అదే అన్ని సామాన్లకి మళ్ళీ అన్ని అది ఆ ఇంటి కూడా వెళ్ళిపోయింది. రోడ్ అందువల్ల వానిపోయినప్పుడు హైట్ ఎక్కేస్తుంది. ఇప్పుడు మొత్తం బెటర్గా లాక్కొచ్చాను. వచ్చి మొత్తం లాక్కొచ్చాను. వచ్చినామ్మా మనకి వచ్చినామ్మా 7 దాకా వచ్చింది. మామూలు గుండు చేస్తే తగ్గిపోయినాక మళ్ళీ మట్టి పోయిస్తే సరిపోతుంది. ఆ పైపులో నీళ్ళు ఫ్లో కట్టా ఉంది. తోట అడిగిరా లేదంటే ఇప్పుడు పని కూడా చేసినాడు. వేండవరా మాట్లాడతారా ఆపక్కున్నట్టుగా ఉండదు. రజకాలం అనేది మళ్ళీ వస్తాను మాట్లాడాలి. మెయిన్ రైల్వే వాళ్ళు ఆ పైపు కనుక తీయకపోతే డౌన్ సమస్య. అదే ఇప్పుడు అది ఎవరితో మాట్లాడాలో కొద్దిగా సొల్యూషన్ సుబ్రహ్మణ్య. లాస్ట్ టైం కూడా మనము ఆ కలవట్టు తీసినాకనే నీళ్ళు ఎస్టేట్ నుంచి కొంచెం నీళ్ళు ఆ పైపులు తీసినాకే నీళ్ళు తగ్గినాయి. నీళ్ళు జేసీబీ ఇక్కడ ఏం లేదు, ఇక్కడే లేదు, అక్కడే నీళ్ళు ఇంట్లోకి వచ్చాయి. వెళ్దాం.
మీరు బయటికి పైన తప్పండి. మీదొకటే ఇబ్బందిగా ఉంటుంది. ఆ రోజు పిన్నెల్లి ఉంది, అక్కడ కూడా ఇంట్లో చేసింది. ముఖ్యంగా రేణిగుంట టౌన్కి సంబంధించి ఈ భగత్ సింగ్ కాలనీ, రజక్ కాలనీ పరిస్థితి అయితే బుగ్గ వీధులలో నీళ్లు ఇళ్లలోకి ప్రవేశించడం వీటన్నిటి వలన ఎక్కువ భారీ వర్షాల కారణంగా ఉంది. అలాగే రాబో 2 రోజుల్లో కూడా ఇంకా భారీ వర్షాలు ఉన్నందున వీళ్ళందరికీ కూడా ఈ ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వీళ్ళ భోజనాలు చేసుకునే ఏర్పాటు ఇవన్నీ కూడా వాళ్ళకు ప్యాకెట్స్ రూపంలో భోజనాలు అందించడం ఇవన్నీ కూడా జరుగుతుంది. అలాగే ఇండ్లు కొన్ని మెరుపడము ఇవన్నీ జరిగినాయి. వీటన్నిటికి కూడా కాంపెన్సేషన్ గవర్నమెంట్కి రికమెండ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ కాలువలో వాటర్ ప్రవహిస్తున్నందువలన ఎవరు కూడా బయటికి వచ్చి కాలువలు వాటిలోకి వెళ్లకుండా మా వీఆర్ఓలను అప్రమత్తం చేశాము. అలాగే సచివాలయ సిబ్బంది, మా ఎంపీడీఓ గారు, మేమందరం కూడా ప్రతి వీధిలో కూడా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటినంటికి కూడా వాటర్ వచ్చినాయో వాటన్నిటిని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది మార్నింగ్ నుంచి. మిగతా సచివాలయ సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. వాటికి ఫోన్ చేసినప్పుడు అయితే తగిన చర్యలు తీసుకొని చేయడం జరుగుతుంది. మన ఎంపీడీఓ ఆఫీస్లోనే మీటింగ్ హాల్ ఉంది. ఆ మీటింగ్ హాల్లో మనం ఇక్కడ టౌన్ వాళ్ళందరికీ కూడా మీటింగ్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. రూరల్ అయితే ఇప్పటి వరకు మనం పద్మనగర్లో దాదాపు 20 ఇళ్లలోకి వాటర్ వచ్చాయి. వాటన్నిటిని వాళ్ళలో 80 మెంబర్స్ని మనము ఈ జీపాలెం సచివాలయంలోకి షిఫ్ట్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు ప్రాసెస్ జరుగుతోంది. కాబట్టి అందరికి కూడా ప్రజలకు చెప్పాము, వాళ్ళు అక్కడే ఉండేట్టుకంటే భోజనాలు అక్కడికే పంపిస్తాం, లేదంటే ఆ షెల్టర్ నందు వాళ్ళు ఉండేదానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ వీఆర్ఓ అక్కడ కన్సర్న్ వీఆర్ఓ చేస్తున్నారు. నేను ఇక్కడ మీటింగ్ తర్వాత అక్కడికి నేను ఎంపీడీఓ గారు ఒకసారి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. నక్కల వాగు ఉంది. నక్కల వాగు బాగా జోరుగా ప్రవహిస్తున్నందున అక్కడ మా విఆర్ఏని అలాగే 2 పోలీసులు కూడా సిబ్బంది అక్కడే ఉన్నారు. ఎవరిని కూడా దాటనీయకుండా చేస్తున్నాము. అలాగే గాజుల మండెం ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అక్కడ నుంచి కల్లూరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇంతకుముందు కూడా 5 years బ్యాక్ అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఉమెన్ పోలీసు కానీ అలాగే రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది అందరూ కూడా అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడే ఉంచడం జరుగుతుంది 25/7.